గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. చూడండి ఇది షాపింగ్ అయితే చేయాల్సి అయితే అమెజాన్ నుంచా లేదా వేరే చోటు నుంచా తీసుకోవాలి ఇంకెక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ సర్టిఫైడ్ కస్టమర్ రివ్యూస్ ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. ఇంకా డెలివరీ చెప్పినట్టుగా చేస్తుంది. గ్యారంటీ సంకోచాలను సంతోషంగా మార్చడం మాకు తెలుసు. అందుకే అంట 20 నూనె రుద్ది రుద్ది చేతులు అరిగిపోయాయి కానీ చుట్టూ ఎగిరిపోతున్నది సార్. బాహుబలి బాడే వైద్యులందరూ ముందుకు రావాల్సిన సన్మాన కార్యక్రమం ఉంది. సార్ వెంకటేశ్వరరావు గారు అధ్యక్షుడు. నేను ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలలో ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నా వంతు శాయశక్తులా ప్రయత్నిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడతానని మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వాకర్స్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. శ్రీ సల్లా లక్ష్మణ్ అను నేను దరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సభ్యులందరి సహకారంచే తేదీ 28/3/2024 రోజున ఎన్నికయ్యానని తెలుపుటకు సంతోషిస్తూ నేను ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలలో ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నా వంతు శాయశక్తుల ప్రయత్నిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడతానని మీ ముందు ప్రతిజ్ఞ చేయించున్నాను. థ్యాంక్ యూ సార్. వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క కోశాధికారిగా సభ్యులందరి సహకారంతో తేదీ 28/3/2024 రోజున ఎన్నికయ్యారని తెలుపుటకు సంతోషిస్తున్నాను. నేను ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలలో ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నా వంతు శాయశక్తులా ప్రయత్నిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడతారని మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు భూలోత్ రాజేష్, కాసారపు లక్ష్మణ గౌడ్, గొల్లపల్లి గంగాధర్, కోటగిరి సాగర్, శ్రీనివాస్, పిండేరు శ్రవణ్ కుమార్ అయిపోయింది. ఈసీ మెంబర్స్ గా సభ్యులందరి సహకారంచే తేదీ 28/3/2024 రోజున ఎన్నికయ్యాయని తెలుపుటకు సంతోషిస్తూ ఆత్మసాక్షిగా ఆరోగ్యాన్ని పెంచే సంతోషాన్ని పెంచే విధంగా సంఘాన్ని సామాజికంగా ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ జగిత్యాలలో ఆదర్శ సంఘంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా నా వంతు శాయశక్తులా ప్రయత్నిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడతానని మీ ముందు ప్రతిజ్ఞ చేయుచున్నాం. థ్యాంక్ యూ సార్. పూర్తయింది. శ్రీ భాస్కర్ గారు మన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి కోశాధికారులను సన్మానించాల్సిందిగా వారు కోరినారు. ఇట్లా కొంచెం వెనక వీ షేప్లో ఉండరు అందరు వెనక జరుగు ప్లీజ్. బి విజయ్ కుమార్ గారు, కె రామచంద్రన్ గారు, విధాల ప్రకటనకు సంబంధించి వారికి పత్రం అందజేయడం జరుగుతుంది. ఎన్నికల పడుతుంది.
అధ్యక్ష ఎన్నికైన వెంకటేశ్వరన్న గారికి, జెడ్పీ చైర్మన్ వసంత గారికి, మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారికి, శ్రావణి గారికి, మిగిలిన కమిటీ మెంబర్లకి, వాకర్ అసోసియేషన్ పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు, గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ, మేము కూడా కొత్తగా మేము కౌన్సిలర్ ఎన్నిక అయిన నుండి మన దరూర్ వాకర్స్ అసోసియేషన్కి ఫస్ట్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది వారు కోరగానే. తర్వాత వారికి సంబంధించిన లైట్స్ కావాలంటే కూడా మొన్న పెట్టేయడం జరిగింది మున్సిపల్ తరఫున. వారికి కావాల్సిన సహాయ సహకారాలు మేము ఎప్పుడు మన దరూర్ వాకర్స్ అసోసియేషన్ అంటే మనం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చెట్ల కింద ఎంత ప్రశాంతంగా వాకింగ్ చేస్తామో అంతే ప్రశాంతంగా మన రోడ్లు వెడల్పుండి మనం వాకర్స్కి చుట్టుపక్కల రోడ్ల చుట్టూ కూడా చెత్త ఉంటుంది అన్నగానే మేము మీకు సహాయ సహకారాలు అందించినామని తెలియజేస్తూ, మీ సహాయ సహకారాలు మాకు కూడా ఎప్పుడు అదేవిధంగా పెద్దలందరి సహకారం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మా దరూర్ వాకర్స్ అసోసియేషన్ ఎప్పుడు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, అదేవిధంగా మంచి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. శుభోదయం, జై శ్రీరామ్ అన్న. చాలా సంతోషంగా ఉంది. డెమోక్రసీ పద్ధతిలో అన్న చెప్తా ఉన్నారు, డెమోక్రసీ పద్ధతిలో 300లకు పైగా ఉన్నటువంటి సభ్యత్వాలతో ఒక మంచి ఓటింగ్, ఉత్సాహకరమైనటువంటి ఓటింగ్ ఈ రోజున మరి బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు శరీర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, సంతోషం, ఇదే మన ట్యాగ్ లైన్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యూజువల్గా కుల సంఘాల ఎలక్షన్లు చూస్తూ ఉంటాం, కుల సంఘాల ఫార్మేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఇంత పెద్ద ఎత్తున వాకర్స్ అసోసియేషన్ మన ఆరోగ్యం కోసం, సంతోషం కోసం అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి, ఒక స్టేజ్ మీద ఉండి అందరూ కలిసి కూడా పొద్దున్నే వచ్చి వాళ్ళ సంతోషాలు, ఆనందాలు, బాధలు, దుఃఖాలు ఏ ఉన్నా కూడా పాలు పంచుకుంటూ మళ్ళీ అవన్నీ మర్చిపోయి, మరి పక్కనే మంచి సెంటర్ ఉంటుంది, టీ పాయింట్, మానసిక ఉల్లాసం టీ పాయింట్ ఉంటుంది. ఇదంతా కూడా మంచి చక్కగా గడిపెళ్తారు. అప్పుడప్పుడు నాకు జెలస్గా అనిపిస్తుంది, ఎందుకంటే మా వారు కూడా ఇందులో ఇక్కడ వాకర్స్ అసోసియేషన్కే వస్తుండే, ఇక్కడ అన్నీ నాకు వచ్చి చెప్తే నాకే జెలస్ అనిపిస్తుండే. ఇప్పుడే అంటున్నాను, మేము అందరం డిస్కస్ చేస్తున్నాం, మేము కూడా ఇక వాకర్స్ అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలా లేకపోతే మీ దగ్గర జాయిన్ అవ్వాలని ఆలోచిస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉంది. నేను చైర్పర్సన్ అయినప్పటి నుంచి కూడా మా కౌన్సిలర్ గారు ఇందాకే చెప్పిండ్రు, మీరందరూ వచ్చి అడగగానే ఓపెన్ జిమ్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా మీకు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ నుంచి అంతర్గాం రోడ్ వరకు కూడా అదంతా నీట్గా క్లీన్ చేసి ఇప్పించడం జరిగింది. గ్రావెల్ ఫిల్లింగ్స్ అయినా ఎప్పుడు ఏదున్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయినాము. దానికి మా కౌన్సిలర్ గారు వద్ది శ్రీలత గారు కూడా నాకు సహకరించారు. అదేవిధంగా ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో అయినా కూడా ఎప్పుడు ఏదున్నా కూడా మీ సేవ కోసం ఈ భోగశ్రావణ్ ఎప్పుడు కూడా ముందుంటుంది. మీ అందరి ఆశీర్వాదాలు కూడా మాకు కావాలని కోరుకుంటా ఉన్నాను. మళ్ళీ మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం ఏ విధంగా వచ్చినా కూడా తప్పకుండా అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా మీకు ఉండేలాగా ఒక మంచి స్టేడియంని మీకు డెవలప్ చేసి ఇస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందే పాత బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఘనంగా కూడా వీడ్కోలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి కొత్తబాడి గౌరవనీయుల అధ్యక్షులు గారు ఐల్నేని వెంకటేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు గాడిపల్లి చంద్రశేఖర్ గౌడ్ గారు, కార్యదర్శి ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, విఠల్ గారు, సునీల్ గారు, కోశాధికారి గారు, లక్ష్మణారాయణ గౌడ్ గారు, రాజేష్ గారు, కోటగిరి సాగర్ గారు, గంగాధర్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, శ్రవణ్ కుమార్ గారు, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ బాడీ సమక్షంలో మన అసోసియేషన్ మరింత ముందుకెళ్లాలని ఒక వినూత్న పద్ధతిలో సంఘాన్ని డెవలప్ చేస్తూ కొత్త పుంతలు తొక్కిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఇదే విధంగా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆహ్వానించాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దేశం కోసం, ధర్మం కోసం మనందరం కూడా కలిసికట్టుగా సమాజం కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. వాకర్ అసోసియేషన్కి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. అదే ఈ కార్యక్రమానికి విచ్చేసిన దావ బసంత సురేష్ గారికి, జడ్పీ చైర్పర్సన్, అలాగే కార్యవర్గ సభ్యురాలైన భోగ శ్రావణి గారికి, ఈ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీలత గారికి, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న
సభ్యులందరికీ శుభాకాంక్షలు. అధ్యక్షులైన ఐల్నేని వెంకటేశ్వరరావు గారికి, గాడిపల్లి చంద్రశేఖరరావు గారికి, కొత్త ప్రభాకర్ గారికి, సల్ల లక్ష్మణ్ గారికి, గాడిపల్లి విఠల్ గారికి, కమటాల సునీల్ గారికి, కార్యవర్గ సభ్యులు కాసారపు లక్ష్మీనారాయణ గౌడ్ గారికి, గూగులోతి రాజేష్ గారికి, కోటగిరి సాగర్ గారికి, గొల్లపల్లి గంగాధర్ గారికి, ఉప్పునోటి శ్రీనివాస్ గారికి, పెండడి శ్రవణ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని పెంచుతూ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు కరోనా కంటే ముందు ఎవరు ఇంత వాకింగ్ చేయడానికి స్ఫూర్తిగా తీసుకోలేదు. ఎప్పుడైతే చాలామంది కరోనాలో చనిపోయిన తర్వాత చాలామంది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే వాకింగ్ చేయాలని ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి వాకింగ్ అనేది పెరగడం జరిగింది. మీరు 30 మంది 40 మంది ఉన్న మీరందరూ ఎప్పుడైతే అంతకుముందు ఉన్నది ఇప్పుడు 360 మంది కావడం అనేది చాలా గొప్ప నిర్ణయం. ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఇలాగే మున్సిపల్ పక్షాన మీకు ఏ అవసరాలున్నా ఖచ్చితంగా చేసి తీరుతాం మేము. ఇప్పుడు నేను కౌన్సిల్లో ఉన్నప్పుడే ఇక్కడ ఈ జిమ్ పెట్టించడం కానీ లైట్స్ కానీ ప్రతి ఒక్కరి ఆ ఒక్క పీరియడ్లోనే జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు చైర్పర్సన్ అయిన తర్వాత మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా మున్సిపల్ పక్షాన ప్రతి ఒక్కటి చేసి తీరుతాం. అలాగే ఈ వాకింగ్ అసోసియేషన్స్ వాళ్ళు చాలా చిన్నవాళ్ళు ఏం కాదండి. ఇక్కడనే జరుగుతాయి ప్రతి ఒక్క నిర్ణయాలు. నేను చూశాను చాలాసార్లు. ఈ వాకింగ్లోనే రాజకీయాలు డిసైడ్ అయిపోతాయి. ఈ వాకింగ్లోనే చరిత్ర మొత్తం డిసైడ్ చేస్తారు మీరందరూ. ఒక టీ తాగుతూ చరిత్ర డిసైడ్ చేసే బ్యాచ్ మీ అందరిది. సో అలాంటి మీరందరూ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉంటూ మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ అవుతూ మమ్మల్ని అందరినీ ఎప్పుడు ఇట్లాగే మీ అందరు ఇన్వైట్ చేస్తూ ప్రతి ఒక్కరికి జగిత్యాల్లో ఉన్న పట్టణ ప్రజలందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన దరూర్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్న సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు అత్యంత ఆత్మీయులైనటువంటి అధ్యక్షులు ఐల్నేని వెంకటేశ్వరరావు గారికి, మరి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారు, కార్యదర్శి కొత్త ప్రభాకర్ గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సల్ల లక్ష్మణ్ గారు, గాల్పల్లి విఠల్ గారు, కోశాధికారి కమటాల సునీల్ గారు, కార్యనిర్వాహక సభ్యులు కాసారపు లక్ష్మీనారాయణ గౌడ్ గారు, గుగులోత్ రాజేష్ గారు, కోటగిరి సాగర్ గారు, గొల్లపల్లి గంగాధర్ గౌడ్ గారు ఇప్పటిదాకా చాలా బాగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఉప్పునీటి శ్రీనివాస్ గారు, పెండేరు శ్రవణ్ కుమార్ గారు, వీరందరితో పాటుగా వీళ్ళందరి ఎన్నికకు సహకరించినటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారు, మల్లారెడ్డి గారు, వేణు గారు, మల్లారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, రామచంద్ర గారు, కె లక్ష్మారెడ్డి గారు, కె సత్యనారాయణరావు గారు. వీళ్ళు మామూలు ఎలక్షన్లు కండక్ట్ చేసిన వాళ్ళు కాదు. దాదాపు మన ఈ యొక్క శాసనాలు నిర్మించే శాసనసభ ఎలక్షన్లను కూడా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులు మీకు ఉండడం నిజంగా కూడా సంతోషం. వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడా వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రథమ పౌరాలు అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రావణి ప్రవీణ్ గారు, స్థానిక కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు గారు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈనాడు మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మొన్న ఒక ఈవెంట్ జరిగింది. అంబానీ కొడుకు పెళ్లి జరిగితే అంబానీ కొడుకు ఏమన్నాడంటే, ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా కూడా మరి ఆ యొక్క ఆస్తి తోటి నా ఆరోగ్యాన్ని కానీ సంతోషాన్ని కానీ కొనుక్కోలేను, కానీ నిజమైన ఆరోగ్యం ఉండాలంటే డబ్బులే అవసరం లేదు. కాబట్టి సంతోషాన్ని సంతృప్తినిచ్చే ఆరోగ్యం ధనంతో ఉండలేదు. అటువంటి ఆరోగ్యాన్ని మరి ఎప్పుడైతే నడక వస్తుందో, తల్లి గర్భం నుండి బయటపడ్డ తర్వాత ఎప్పుడైతే నడక వస్తుందో ఆనాటి నుండి భగవంతుడు మనల్ని జీవితాంతం ప్రయాణం చేయమని చెప్పేసి ఒక భూమి మీదకి పంపిస్తాడు. అప్పటి నుంచి మళ్ళా కాళ్ళు కదలని పరిస్థితి వరకు కూడా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడే నిజంగా కూడా ఆ జీవితం సార్థకత అవుతుంది. ఒక సమాజానికి తోడ్పాటు అయ్యే విధంగా కూడా మన యొక్క జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు
ఆ తల్లి రుణం కూడా తీర్చుకున్నట్టు అవుతాం. కాబట్టి ఒక వెహికల్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటుందో, అది ఎప్పుడు నడుస్తూ ఉంటే, ఆ ఇంజిన్ ఎప్పుడు నడుస్తూ ఉంటే ఆ వెహికల్ ఎంత బాగుంటుందో, అదేవిధంగా మన నడక అనేది, మన కాలు అనేది